పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ కడప జిల్లాలో ఏపీ గ్రీన్ అంబాసిడర్ వర్కర్లు ధర్నా చేపట్టారు. అనంతరం పెండింగ్ వేతనాలు ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. తక్షణమే కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ అంబాసిడర్ సంబంధించి వేతనాలు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నాయి. ఇక్కడున్న డిఎల్పిఓ అధికారి గారు సంబంధించి ఎక్కడ కూడా వేతనాలు పెండింగ్లో లేవని చెప్తున్నారు. ఇది సరైన పద్ధతి కూడా కాదు. వీరందరూ కూడా వేతనాలు బ్యాంక్ అకౌంట్ ద్వారా చెల్లించాలని ఉంది, కానీ ఎక్కడ కూడా అకౌంట్ ద్వారా కాకుండా మాన్యువల్గా చెల్లిస్తున్నారు. ఒక్కొక్క ప్రదేశంలో 5 నెలలు, 8 నెలలు, 10 నెలలు, 12 నెలలు ఈరోజు వేతనాలు పెండింగ్లో ఉన్నాయి. ఎవరైనా ఉద్యోగులు వచ్చి మా వేతనాలు ఇవ్వట్లేదు మేము అడిగితే అక్కడ ఉన్న గ్రామ సర్పంచులు నూతనంగా అయిన వారందరూ కూడా ప్రమాణ స్వీకారమైన వెంటనే మీరు అక్కర్లేదు మా వాళ్ళని పెట్టుకుంటామనే కొత్త ధోరణి తీసుకొస్తున్నారు. వీళ్ళందరూ కూడా గతంలో నుంచి కూడా దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు. అటువంటి వారికి ఈరోజు ఉద్యోగ భద్రత లేకుండా వీళ్ళందరినీ కూడా తొలగించడం కోసం కూడా ప్రయత్నం చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 680 జీవో తీసుకురావడం జరిగింది. ఈ జీవో ప్రకారం వీరందరికీ మెరుగైన వేతనాలు ఇవ్వాలని చెప్తున్నారు. ఇవాళ మున్సిపాలిటీలో పనిచేసే వర్కర్లందరికీ కూడా 12,000 రూపాయల వేతనము, 6,000 రూపాయల హెల్త్ అలవెన్స్ అని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా గ్రామ పంచాయతీలో పనిచేసే గ్రీన్ అంబాసిడర్లకు అయితేనేమి, గ్రామ పంచాయతీ వర్కర్లు అయితేనేమి వీరందరికీ కూడా 18,000 రూపాయలు కనీస వేతనం అమలు చేయాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం.